యొక్క చిన్న సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే మరి మీరందరూ కూడా మా పాప గురించి ప్రార్థన చేశారు. ఎగ్జామ్ రాస్తుంది, ఫైనల్ ఇయర్ బీటెక్ అన్నప్పుడు అందరూ కూడా ఎంతో చక్కగా ప్రార్థన చేశారు. దేవుడు మనందరూ మరి ఆలకించి మా పాపకి జయం ఇచ్చాడండి. రిజల్ట్ వచ్చింది, చక్కగా పాస్ అయింది, మంచి మార్కులు కూడా దేవుడు ఇచ్చాడు. మరి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని నామమున వందనాలండి అందరికీ. ఈ సమయంలో మనం వాక్యాన్ని పంచుకుందామండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. తర్వాత వాక్యం కూడా చదవరా? 11వ వచనం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచదు. నేను విడువక నడిచనని నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నన్ను పరిశుద్ధులను ప్రేమ స్వరూపుడు అయిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, కృపగారులు ఎంతమంది బిడ్డలైతే నాయన ప్రభా మీ యొక్క నాయన తండ్రి సన్నిధిలో ప్రభా నాయన ప్రార్థించడానికి సిద్ధపడి ఉన్నారు, నాయన వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరే దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభా మీ బిడ్డగా అంగీకరించి అయా మీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించుకునే యోగ్యత, అయా నీ మాటలు నా నోట నాయన పలికించడానికి యోగ్యత నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇప్పుడు చెప్పబోయే మాటల ద్వారా నాయన మేము అందరము కలిసి నాయన తండ్రి మా హృదయాలు సరిచేసుకుని మా మార్గాలు సరిచేసుకుని ప్రభా నాయన ఈ పరిశుద్ధ మార్గంలో నాయన తండ్రి నాయన ఆ శిలువ మార్గం వైపు మేము పయనించడానికి నాయన యేసయ్య నాయన నా తండ్రి పరలోక రాజ్య ద్వారంలో మేము ప్రవేశించడానికి నాయన మా మార్గాలు సరి చేసుకుని ముందుకు సాగడానికి తగిన నాయన తండ్రి ఆలోచనలను తగిన జ్ఞానాన్ని మాకు దయచేసి నడిపించమని నా ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి అడిగి స్తుతించి కనపరిచి వేడుకొంచున్నాం తండ్రి. వందనాలండి. మరి ఈ సమయంలో మనం ఇక్కడ చదువుకున్న వాక్యం చూసినట్లయితే దీనిలోని ఆంతర్యాన్ని మనం గ్రహించినట్లయితే మరి నేను నడుచు మార్గము ఆయనకు మరుగైనది ఆయనకు తెలియను అని ఆయన అంటున్నాడు కదా. మరి యోబు భక్తుడు ఆయన ఎంతగానో మరి దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక మరి దైవ సేవకుడు, దేవునిలో నడిచినటువంటి వాడు, దేవుని మాటను తప్ప ఇతరుల మాటను లక్ష్యము చేసేవాడు కాదు. అటువంటి వ్యక్తికి మరి సాతాను ఏం చేసిందంటే ఎంతో గలిబిలి పెట్టి మరి ఆయన్ను మరి ప్రక్కకు దేవుని మార్గాన్ని నుండి ప్రక్కకు తొలగించాలని ఎంతగానో అక్కడ ప్రయత్నం చేసింది. ఆయన్ని శోధించింది, తనకున్న సమస్తాన్ని పోగొట్టింది, బిడ్డల్ని పోగొట్టింది, అలాగే తనకున్న యావదాస్తిని కూడా మరి ఆయన నుండి పోగొట్టి, అదే మాత్రమే కాకుండా ఆయన శరీరాన్ని కూడా మరి శిరస్సు నుండి పాదం వరకు కూడా ఎన్నో మరి రసికార్య పుళ్ళతో ఆయన్ని శోధించినట్టుగా బాధించినట్టుగా మనం చూస్తున్నాం. అయినా మరి దైవ భక్తుడైన మరి దేవుని నమ్మినటువంటి యోబు ఆయన మార్గాన్ని విడిచిపెట్టలేదండి. దేవుని మార్గాన్నే పట్టుకుని మరి ఆయన అంటున్నాడు కదా, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఒక్క మాట కూడా దేవుణ్ణి మాట్లాడకుండా ఆయన మరి దేవునిలో ఉన్నాడు. తన భార్య అయిన మరి దేవుని మరి శోధించి నువ్వు మరణం కొమ్మని ఆమె శోధించింది, అలాగే స్నేహితులు శోధించారు. కానీ మరి యోబు మాత్రం అంటున్నాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియదు. ఎందుకంటే మరి దేవుడు చూపించిన ఆ మార్గాన్ని ఆయన తొలగలేదు, ఆయన వైపే చూస్తున్నాడు. ఆ పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి, ఆయన మార్గంలో నేను నడవాలని మరి ఇంకా ఆయన అంటున్నాడు కదా, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మారేదను.
మరి ఎంతో శోధనకు గురయ్యాడు. అయినా ఆ శోధన లెక్క చేయకుండా ఎవరి వైపు చూస్తున్నాడండి? దేవుని వైపే చూస్తూ అంటున్నాడు కదా, అంత శరీరం అంతా కుళ్ళిపోయినా ఏమంటున్నాడంటే నేను సువర్ణము వలె మారుతానని మరి అంటున్నాడు. ఇంకా కిందకు చూసినట్లయితే 11వ వచనంలో నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. మరి నేను నడిచే మార్గము నా పాదాలు మరి పక్కగా తొట్టిల్లడం లేదు. ఎందుకంటే ఆయన ఇన్ని శ్రమలు నేను అనుభవించిన దేవుని బిడ్డగా జీవించాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ మరి నా అడుగుజాడలు ఆయన్ని మరి ఆయనను వెంబడించినవేనని అని చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు కదా, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి నేను ఇటు ఏ మార్గాన్ని నేను అనుసరించట్లేదు. ఆయన చూపించే ఆ సత్య మార్గములో మరి ఆ జీవ మార్గంలో ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికే నేను ముందుకు వెళ్తున్నాను, కానీ నేను ఇటు అటు తిరగడానికి నేను ఇష్టపడడం లేదని అంత వేదనలో అంత బాధలో ఆ యొక్క మరి కుక్కలు కూడా తన శరీరాన్ని నాకుతున్న ఆ సమయంలో మరి ఆయన ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ మరి ఆయన యందు భక్తిని కనుపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన మార్గాన్ని నేను వదలనంటున్నాడు. ఎంతగా ఆయన శ్రమలు పెట్టినా ఆ శ్రమలను సహిస్తున్నాడు, కానీ ఆ బాధలకు వెరవక మరి మరి సాతానికి జడవక ఆయన ముందుకు సాగినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా మరి యెషయా భక్తులు చెప్తున్నాడు 55:9 వచనంలో, యెషయా గ్రంథము 57:9. నీవు తైలం తీసుకుని రాజునద్దకు పోతిని, పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరములకు పంపి తిని. అమ్మా అది కాదు అమ్మా, 57:9 అన్నారు కదండి. 55:9 55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలమ్మా. ఇక్కడ మరి యెషయా భక్తుల ద్వారా మనకి ఏమి తెలియజేస్తున్నాడంటే ఆయన మార్గములు ఎటువంటి అంటే ఎత్తైన మార్గములు. ఆయన మార్గములు మన మార్గముల వంటివి కావు, ఆయన త్రోవలు మన త్రోవలు వంటివి కావని మరి యెహోవా దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మరి ఇంకా చూసినట్లయితే ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గంలో. ఆకాశం ఎంతైతే ఎత్తుగా ఉందో మనం అందుకోలేనంత మరి ఎత్తైన స్థలంలో ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అలాంటి మరి మార్గములు ఆయనవంట, ఎత్తైన మార్గములని అక్కడ చెప్తున్నాడు. అలాగే మీ తలంపులు, మనం ఆలోచించే తలంపులు ఎటువంటివంటే ఈ లోక సంబంధమైనవి. ఆయన తలంపుల్ని మనము అనుసరించినట్లయితే, ఆయన తలంపులను అనుసరించాలంటే ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మనము ప్రార్థన చేయాలి. మరి ప్రభు చిత్తానికి మనం వదిలేయాలి. మనం అనుకుంటాం నేను ఇది చేయాలి అది చేయాలి, మరి ఇది నేను నా ఆలోచనల ప్రకారంగా నడుచుకోవాలని మనం మానవులుగా మనం తలస్తాం. కానీ మరి ఆయన చిత్తానికి వదిలివేసి ఆయన తలంపులకు అనుకూలముగా మనం నడుచుకున్నట్లయితే మన దేవుడు మనల్ని కాచి కాపాడేవాడుగా ఉంటాడు. యోబు అంత వేదనలో కూడా మరి ఆయన మార్గాన్ని నేను అనుసరిస్తాను అని ఏ విధంగా అయితే చెప్తున్నాడో ఆ విధంగా మనం కూడా మరి ఈ లోక సంబంధమైన జీవితం కాకుండా పరలోక సంబంధమైన జీవితానికి మరి ఆయన సన్నిధిలో మరి ఆయన మార్గాలను అనుసరించే వాళ్ళముగా మనం ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనకే సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధ స్థలముల మీద, ఎత్తైన పర్వతముల మీద, ఎత్తైన స్థలముల మీద మనం ఉండాలంటే ఆయన చిత్తానికి మన జీవితాన్ని సమర్పించాలి, ఆయన మార్గంలో నడవాలి. మరి ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మరి కొండ మీద కట్టబడిన పట్టణం ఎవ్వరికీ మరుగై ఉండదండి, అందరికీ కూడా కనపడుతుంది కదండి. ఆ విధంగా ఆ పట్టణము ఏ విధంగా ఉంటుందో అలాగే అటువంటి ఉన్నత స్థితిలో ఉండాలని మరి మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు ఘనత, కీర్తి, మరి మహిమ కలుగునట్లు ఆ ఉన్నత మార్గంలో, ఆ యొక్క శ్రేష్టమైన మార్గంలో, ఆ సత్య మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన మనల్ని చూస్తున్నాడు. మరి మనల్ని కాపాడడానికి ఆయన దినమెల్లా చేతులు చాచి ఈ యొక్క మరి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ దినాలలో మరి ఆయన వైపు చూసేవాళ్ళముగా
మరి ఆయన కూడా మన వైపు చూస్తూ మనల్ని ఒక పత్రికగా జీవించాలని, ఎందుకంటే నశించిపోయే ఆత్మలు మరి దేవుని సన్నిధికి రావాలని ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనము కూడా ఒక్కొక్క పత్రికగా వాడబడాలని, ఏ ఆత్మను మరి ఆ యొక్క మరణానికి అప్పజెప్పకుండా, ఆ యొక్క నరక బంధములో చిక్కుకోకుండా పరలోక సంబంధమైన జీవితం వారికి అందించడానికి ఆయన మన కొరకు ఎలా చూస్తున్నాడో మనం కూడా నశించిపోయే ఆత్మలకు ఎదురు చూసే వాళ్ళముగా మన యొక్క మరి మార్గం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా మనము మన పితరుల యొక్క చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది మరి ప్రవక్తలు మరి దేవుని యొక్క పిలుపును అందుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మేడి పండ్లు ఏరుకునే ప్రవక్త మరి ఆయన దేవుని సన్నిధిలో ఒక కరపత్రికగా వాడబడ్డాడు. అలాగే చేపలు పడుతున్న ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆయన కూడా మరి దేవుని సన్నిధిలో మరి అక్కడ మరి ఎన్నో ఆత్మలను రక్షించేవాడుగా మనం చూసాం. ఇంకా మనం చూసినట్లయితే గాడిదల్ని మేపుతున్న ఒక వ్యక్తిని మరి దేవుడు పిలిచి ఆయన్ని ఒక రాజుగా చేశాడు. అలాగే గొర్రెల్ని మేపుతున్న మరి ఒక వ్యక్తిని మరి చిన్నవాణ్ణి, ఎందుకు పనికిరానటువంటి వాడిని పిలిచి బాల్యమునందే ఆయన్ను రాజుగా ఆయన అభిషేకించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి మనకు కూడా ఒక పిలుపు ఉంటుందండి. ఎందుకంటే మనం ఆయన మార్గంలో నడవాలి. ఆయన పిలుపుని అందుకొని మనం కూడా ఆయన మార్గంలో నడిచినట్లయితే మనకు కూడా వారికి ఇచ్చిన ఆధిక్యతను, వారికి ఇచ్చిన శ్రేష్టమైన ఫలాల్ని, శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మరి చేపలు పడుతున్న పేతుని మనం చూసినట్లయితే ఆయన మరి పామరి, విద్య లేని పామరి, ఎందుకు పనికిరానటువంటి వాడు. మరి అటువంటి వ్యక్తిని మరి దేవుడు పిలిచి మరి ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను మనుషుల్ని పెట్టే జాలరుగా నేను చేస్తాను రా అన్నప్పుడు మరి అవన్నీ విడిచిపెట్టేశాడు. తన యొక్క దోణలు విడిచిపెట్టేశాడు, కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, దేవుని వెంట పయనమై వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన విడిచిపెట్టలేదు. మరి చివరికి అతను వేరే మార్గాన్ని అనుసరించి భయపడిపోయాడు. అక్కడ ఉన్న జనాంగానికి భయపడిపోయి ఏమన్నాడంటే, ఈయనెవరో నాకు తెలియదు అన్నాడు. కానీ మరి దేవుడు ఏమంటాడంటే, ఆయన కొరకు నేను రోషముగా జీవిస్తానని ప్రభు వారితో మరి ఆయన పరిచర్య జీవితంలో చెప్పినప్పుడు ఆయన అంటాడు, పేతురు నువ్వు నన్ను ఎరిగనని ముమ్మారు చెప్తావయ్యా అన్నప్పుడు నేను అటువంటి వాడిని కానని అంటాడు. కానీ చివరికి దేవుడు చెప్పిన మాట అక్కడ మరి నెరవేరిన తర్వాత 3 సార్లు బొంకిన తర్వాత అప్పుడు తన పశ్చాత్తాపడ్డాడు. అవును కదా, దేవుడు చెప్పిన మాట నిజమే, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన యందు నేను విశ్వాసం ఉంచాలని మరి ఎంతో పట్టుదలతో విశ్వాసంతో ముందుకు సాగాడు. అలాగే మరి తన యొక్క మరి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాడు. మరి దేవుని కొరకు హతసాక్షిగా మారినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మరి అటువంటి బాధ్యతాయుక్తమైన జీవితం మనకు కూడా కావాలి. మన మార్గాన్ని సరి చేసుకోవాలి. అలాగే గాడిదలు కాసే మరి సౌలు గాడిదల కోసం వెతుక్కునే సమయంలో మరి దేవుడు చూచాడు. మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి అని పోరాడుచున్నప్పుడు మరి సమూయేలు ప్రవక్తను పంపించి ఆ సౌలును ప్రత్యేకంగా అభిషేకించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే వారు అప్పుడు నడిచే మార్గాలు దేవునికి ఇష్టమైనవి కాబట్టి. కానీ తర్వాత సౌలు రాజు దేవుని మాటను ధిక్కరించి మరి తొలగిపోయినందువల్ల మరి ఆయనను రాజ్యాధికారం నుండి మరి తప్పించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే దావీదు మాత్రము మరి చిన్న వయసులోనే మరి ఆ గొర్రెల పట్ల బాధ్యత వహించి ఏ గొర్రెను ఆ యొక్క దుష్ట మృగాలకి లోని కాకుండా ఏ విధంగా అయితే రక్షించాడో మరి ఆ యొక్క రక్షణ ఇవ్వడం దేవుడు చూశాడు. ఆ గొర్రెలను కాయడం చూశాడు. మరి దావీదును పిలుచుకున్నాడు. మరి ఆ యొక్క సమూయేలు ప్రవక్తను పంపించి, నాకు ఇష్టమైన వాడు ఒకడున్నాడు కాబట్టి యెషయా కుమారులలో ఒకడైన ఆ యొక్క దావీదును నువ్వు అభిషేకించని పంపించినప్పుడు మరి ఆ యొక్క చిన్న వయసులోనే, యుక్త వయసులోనే అతను రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు. ఎందుకంటే ఆ గొర్రెలను మేపడంలో ఎంతగా బాధ్యత తీసుకున్నాడో దేవుడు చూశాడు. అతని యొక్క బాధ్యతాయుక్తమైన పరిచర్యను, మరి అతను నడిచే మార్గాన్ని చూశాడు. మరి మంచి మార్గంలో నడుస్తున్న ఆ యొక్క మరి దావీదుని రాజుగా అభిషేకించి మరి అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా ఆయన స్థిరపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం.
మరి మనం ఏ మార్గంలో నడుస్తున్నామో, మరి దేవునికి ఇష్టమైన మార్గంలో, ఆయన తలంచిన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో మరి దావీదు కూడా ఎన్నో శ్రమలు అనిపించాడు. శ్రమలు వస్తాయి ఆయన మార్గంలో నడిచినప్పుడు. మరి ఈ 40 రోజులు కూడా మనము దేవునిలో ఎంతగా ఎదగాలని, ఆయన సన్నిధిలో ఆయన సిలువ మార్గాన్ని మనం అనుసరించాలని అనుకుంటున్నాం. మరి ఆ మార్గంలోనే మనకి ఎన్నో కష్టాలు వస్తాయి. ఎందుకంటే సాతాను చూస్తూ ఊరుకోదండి. ఎందుకంటే అది ప్రక్కనే ఉండి మనకు ముళ్ళులు గుచ్చుతూ ఉంటది, కానీ దానికోసం మనం వెరవకూడదు. యోబు ఎలాగైతే దాని యొక్క ప్రయత్నాలన్నీ విఫలము చేశాడో, అలాగే మనము కూడా వచ్చే ఆ శ్రమలను తాళుకుంటూ, మరి ఆ శ్రమలను లెక్క చేయకుండా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తే, మరి ఆయన మరి ఆ యొక్క రాజ్యములో మనల్ని ఒక కిరీటముగా, ఒక మరి మంచి మరి సింహాసనం మీద మనం కూర్చోబెట్టే దేవుడుగా మన దేవుడు ఉంటాడండి. ఇంకా మనం చూసినట్లయితే ఆయన మార్గాలు ఎటువంటి అంటే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనం. ఇలాగా నేను అదేనండి అదేనండి ఇలాగ నేను నెక్కెజ్జినను నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములను న్యాయములై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. మరి ఇక్కడ ఎవరు కనపరుస్తున్నారండి దేవుణ్ణి? ఒక రాజు. మరి ఎంతో మంది అక్కడ మరి ఇశ్రాయేలులో 4 మరి యవనస్తులను తీసుకెళ్లి అక్కడ బంధించి, అక్కడ ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని అక్కడ మరి అగ్నిగుండంలో వేస్తానని మరి వాళ్ళ ముగ్గురిని, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురిని కూడా ఆ యొక్క అగ్నిగుండంలో ప్రవేశింప చేసిన ఆ యొక్క రాజు ఏమంటున్నాడంటే, మరి ఇక్కడ దేవుని యొక్క కార్యాలని మరి పొగుడుతున్నాడండి. ఆయన కార్యాలన్నీ అంట సత్యమైనవి, ఆయన మార్గాలు ఎటువంటి అంటండి న్యాయమైనవి ఉన్నవని, మరి గర్వముతో మరి నటించు వారిని ఆయన, మరి గర్వంతో ఉన్న వాళ్ళని మరి ఆయన అణపశక్తుడనియు, మరి ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. ఒక దేవుని తెలియని ఒక రాజు మరి అక్కడ దేవుడు చేసిన ఆ కార్యాలని, దేవుని బిడ్డలను రక్షించిన విధానాన్ని, దేవుని మార్గంలో నడిచే బిడ్డల్ని ఏ విధంగా రక్షించాడో తెలుసుకొని మరి దేవునికి సాక్షిగా నిలబడినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మరి నెబుకద్నెజరు రాజు మరి పరలోక రాజ్యము ఎవరిది అంటున్నాడు కంటే, మరి దేవునిదే. ఆ రాజ్యం యొక్క అధిపతి ఆయన. ఆయన మార్గాలు ఎటువంటి అంట న్యాయమైనవని, ఆయన కార్యములన్నీ కూడా సత్యమైనవని అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు ఒక రాజు. మరి ఆయన అన్య రాజు అయినప్పటికీ అక్కడ దేవుని కార్యాలని చవి చూశాడు. అక్కడ ఆయన దేవుని బిడ్డలను ఏ విధంగా రక్షించాడో మరి అక్కడ చూశాడు. కాబట్టి అక్కడ మరి దేవుని కార్యాలను పొగుడుతూ మరి ఆయన మార్గాలు మరి న్యాయమైనవని అక్కడ సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మరి మన సాక్ష్యం ఎలా ఉంటుంది దేవుని పట్ల? మరి అన్య రాజే దేవుని కొరకు అంతగా సాక్ష్యం ఇస్తూ మరి ఆయన మార్గాలు సత్యమైనవి, ఆయన మార్గాలు న్యాయమైనవని ఏ విధంగా మరి దేవుని యొక్క కార్యాలను పొగడుతున్నాడో, మరి మనమే ఏ విధంగా ఉంటున్నాం? మనం కూడా నలుగురిలో మన యొక్క మార్గాన్ని సరిచేసుకుని దేవుని బిడ్డలుగా జీవిస్తూ మరి తప్పిపోతున్న ఆయన మార్గాన్ని తప్పిపోతున్న ప్రజల్ని మరి కొన్ని ఆత్మలను రక్షించే వాళ్ళంగా మనం ఉండడానికి మనము మరి మారు మనసు పొంది మరి మనము దేవుని బిడ్డలుగా జీవించాలని మరి ఇక్కడ వాక్యం ద్వారా మనము చూడగలుగుతున్నాం. అలాగే మరి ఇక్కడ యేసు ప్రభువుల వారిని సిలువ వేస్తున్న తరుణంలో 2 దొంగలను కూడా సిలువ వేశారు. మరి కుడివైపున్న దొంగ అంటున్నాడు, అతను మరి దేవుని వైపు చూస్తూ ఆయన మార్గాన్ని అనుసరించాలని ఆయన కోరుకున్నాడు. ఎడం వైపున దొంగ అయితే ఆయన హింసిస్తూ, ఎందుకయ్యా నిన్ను నీవు రక్షించుకో, నువ్వు దేవుడని చెప్పుకుంటున్నావు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని హేళనగా దేవుణ్ణి హేళన చేసినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం.
అపహసించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే కుడివైపున దొంగ అయితే మరి ఆయన దీనత్వాన్ని చూశాడు, ఆయనలో ఉన్న మంచితనాన్ని చూశాడు, మానవత్వాన్ని చూశాడు, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూశాడు. మరి చూసి ఆయన అంటున్నాడు, ప్రభువా నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొనవా అని ఒక్క మాట ద్వారా ఆయన తప్పిదాన్నంతటిని మాన్పించుకుని మరి ఆ యొక్క పాపాలు క్షమించబడి ఆ రోజే పశ్చాత్తాప్తుడై దేవునితో సమానముగా ఆ పరలోక రాజ్యాన్ని చేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. తన మనసును మార్చుకున్నాడు, తన మార్గాన్ని మార్చుకున్నాడు, దేవునికి ఇష్టడిగా జీవించాడు. కాబట్టి ఆ క్షణంలో దేవుని యొక్క బిడ్డగా మార్చబడి మరి ఆ సిలువ వైపు చూశాడు, ఆయన పడుతున్న బాధలను చూశాడు, ఆయన శరీరం అంతా కాచున్న రక్తాన్ని చూశాడు. మరి ఆయనలో పశ్చాత్తాపము కలిగి అక్కడే ఆ సిలువ మీదే తన మార్గాన్ని సరిచేసుకున్నాడు. దేవుని వైపు చూశాడు, మరి న్యాయమైన మన తండ్రి వైపు చూశాడు. వెంటనే మారు మనసు పొంది పరలోక రాజ్య వారసుడిగా జీవించినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మరి ఇంకా మన ప్రభువాన్ని మనం కూడా మన క్రియలు ఎలా ఉంటున్నాయి, మన విశ్వాసం ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే మనము మన మన క్రియలు మార్చుకునే వాళ్ళముగా ఆ దొంగ ఏ విధంగా అయితే మరి మార్చుకుని దేవుని వైపు తిరిగాడో మనం కూడా మన హృదయాన్ని మార్చుకుని, మన మనసును మార్చుకుని, మన తలంపులు మార్చుకుని దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించినట్లయితే మన ప్రభువారు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరి ఆయన వచ్చే రాకడెప్పుడో మనకు తెలియదు. మరి కాబట్టి మనము సిద్ధపడిన వారముగా ఆయన మార్గాన్ని అనుసరించే వారముగా ఉంటే మనకు కూడా ఆ యొక్క దొంగకి ఏ విధంగా అయితే రక్షణ ఇచ్చాడో ఆ కల్వరి సిలువలో మనకు కూడా రక్షణ ఇవ్వడానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి మనము కూడా ఆ విధంగా పశ్చాత్తాప్తులై మన మార్గాలను సరిచేసుకొని, మన క్రియలను సరిచేసుకొని, మన తలంపులు సరిచేసుకుని దేవునికి ఇష్టముగా జీవించినట్లయితే మనకు కూడా అటువంటి భాగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా నడుచుకోవడానికి మనం ఎదురు చూడాలండి. ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 73:24 వచనంలో, కీర్తన గ్రంథము 73:24, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత నీ మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. హలో, చెప్పండి. అంతేనే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఇక్కడ ఆసాపు కీర్తన రాస్తూ కూడా మరి ఇక్కడ ఆయన మరి పశ్చాత్తాప్తుడై దేవునికి మొరపెడుతున్నాడు. ఏమంటున్నాడంటే నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. మరి ఆ దేవుని యొక్క ఆలోచన చేత మనం నడిపించబడినట్లయితే ఆయన మనకిస్తాడు, ఏమిస్తాడండి? మహిమలో మనల్ని చేర్చుకునే దేవుడిగా ఉంటాడు. మన ఆలోచనల చేత మనం నడిచినట్లయితే మనము నరకానికి వెళ్ళే వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆసాపు అంటున్నాడు కదా, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుందువు. ఆ మహిమలో మనం చేర్చబడాలంటే, ఆ మహిమలో మనము దేవునితో మరి ఆయన దగ్గర మనం ఉండాలంటే మరి మనము కూడా తండ్రి చేయి పట్టుకుని మన ఆలోచనలు మరి సాతాను ఏం చేస్తుందంటే గలిబిలి పెట్టేస్తా ఉంటది. దేవునిలో ఉన్నప్పటికీ కూడా అదేం చేస్తుందంటే తొలగించడానికి, మరి యేసుక్రీస్తు ప్రభువాన్నే మరి తొలగించడానికి చూసింది. మరి ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా మార్గంలో నడువు, ఈ లోకంలో ఉండు అని దేవుని ఏ విధంగా అయితే ఈ రొట్టెలను రాళ్ళుగా చేసుకు తిను, మరి నిన్ను దేవుడిగా చేస్తానని ఎంతగా శోధించిందో, కానీ ఆ శోధనలో దేవుడు పడనందువల్ల ఆయన మార్గము, ఎందుకంటే తండ్రి చిత్తానుసారముగా వచ్చిన కుమారుడు కాబట్టి తండ్రి మార్గంలోనే ఆయన నడిచాడు. మరి ఆ మార్గంలోనే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము స్థిరపడడానికి మన యొక్క మార్గాన్ని సరిచేసుకుని మరి ప్రార్థనా సహవాసం కలిగి నిత్యం ఆయన సన్నిధిలో ఉంటే దానికి చోటిచ్చే వాళ్ళముగా మనం ఉండము. ఎప్పుడైతే మనం ప్రార్థనా సహవాసాన్ని కోల్పోతామో అదేం చేస్తుందంటే విజృంభించి మనల్ని ప్రక్క త్రోవ పట్టించి మన మార్గాన్ని
మరి వేరే మార్గం వైపు నడిపించేదిగా ఉంటుందని ఇక్కడ వాక్యం ద్వారా మనం వినగలుగుతున్నాం. ఇంకా ఆయన చూపించేది ఏంటంటే అండి, ఎత్తైన మార్గమే కాకుండా సమాధానకరమైన న్యాయమైన మార్గమే కాకుండా సమాధానకరమైన మార్గంలో ఆయన నడిపించే దేవుడుగా దేవుడు ఉంటాడు. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయము 76 నుంచి కలిపి ఉన్నదండి. మరియు ఓ శిష్యువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుడు మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజల రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుచువు. మన పాదములకు సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారిని వెలుగునిచ్చుటకే ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనలను అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ మరి 79వ వచనం నుండి మనం 76వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఏమంటున్నాడంటే, మరి ఆయన మార్గములు సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు. అంటే మరి సమాధానకర్త ఆయనే కాబట్టి ఆయన సమాధానకర్తగా వచ్చాడు ఆ సమయంలో. మరి ఆ సమాధానకర్త అయిన ఆయన మార్గములో మనం నడిచినట్లయితే మరి ఎక్కడికి వెళ్తామంట, మరి మరి దేవుని యొక్క మరణఛాయ గల చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచ్చుటకే, ఆయన నశించిపోయే ఆత్మలను రక్షించడానికి వెలిగించడానికి ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన చూపించే ఆ ప్రేమను బట్టి కరుణను బట్టి ఆ వాత్సల్యాన్ని బట్టి మరి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాను. ఆయన మనల్ని కాపాడే దేవుడుగా మనల్ని రక్షించే దేవుడుగా మన దేవుడు ఉంటాడు కాబట్టి మనల్ని నడిపించడానికి ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ లోకానికి వచ్చి మనల్ని మంచి మార్గంలో జీవ మార్గంలో నడిపించడానికి ఆయన మరి సిద్ధముగా ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా మరి ఈ యొక్క యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరి జ్ఞానుల మార్గం ఎక్కడికి వెళ్ళిందంటే, మరి జ్ఞానులు మరి ఆ యొక్క యేసు ప్రభు వారిని చూడడానికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు మరి ఆ నక్షత్రం చూపించి ఆ మార్గానికి పయనించకుండా మరి వాళ్ళు మరి మానవ రీతిలో ఆలోచిస్తూ రాజు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఆ నక్షత్రాన్ని వదిలేశారు. రాజు దగ్గరికి వెళ్ళి మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అక్కడ రాజును అడిగినప్పుడు, నేనే రాజును కదా, వేరొక రాజు అంటున్నాడు ఏంటి అని మరి తన హృదయంలో తలంచుకొని మరి అక్కడ ఆ జ్ఞానులతో అంటాడు, మీరు వెళ్ళి చూచి వచ్చి మరి ఆ రాజును సేవించి రండి, వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడున్నాడో నాకు చెప్పినట్లయితే నేను తప్పకుండా ఆ రాజును పూజిస్తాను అని అక్కడ మరి ఆ జ్ఞానులకి మరి తెలిపినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. వాళ్ళెంతో జ్ఞానము గలవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు. మరి ఆ జ్ఞానం అంతా పోయింది. అక్కడ మానవుని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పినప్పుడు, మీరు వెళ్ళి ఎక్కడ పుట్టాడో తెలుసుకుని రండి, మీరును నేనును కూడా ఆయన పూజిద్దామని అన్నాడు. కానీ ఆయన చంపడానికి ఆ రాజు మరి హేరోదు రాజు ఎంతో దురాలోచన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ మరి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణమై ఆ యొక్క నక్షత్రాన్ని అనుసరించి మరి క్రీస్తు పుట్టిన ఆ స్థలమునకు వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయనకు కానుకలు అర్పించి మరలా తిరుగు ప్రయాణంలో మరి వాళ్ళు రాజు దగ్గరికి వెళుదరేమో, కానీ మార్గ మధ్యములో దేవుని యొక్క మరి దూత వాళ్ళకి కనపడి మరి ఆ నక్షత్రం ద్వారా మీరు ఈ యొక్క రాజు వైపు మీరు వెళ్ళకండి, వేరొక మార్గంలో మీరు వెళ్ళండి అని వాళ్ళకి వేరొక దారి చూపించి మరి అక్కడ వాళ్ళని రక్షించింది. మరి బాలుడైన యేసు ప్రభువాన్ని కూడా అక్కడ రక్షింపబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క జ్ఞానులు ఆ యొక్క మరి రాజు దగ్గరికి ఆ మార్గాన్ని వెళ్ళినట్లయితే వాళ్ళు నశించిపోయేవారు. మరి క్రీస్తుని కూడా అతను చంపేవాడు. కానీ మరి అక్కడ దేవుడిచ్చిన ఆలోచన బట్టి మరి వాళ్ళు వెళ్ళినందువల్ల అక్కడ
మరి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన బాలుడైన యేసయ్య రక్షింపబడ్డాడు మన కొరకు. మరి చివరి వరకు మరి ఆయన మన కొరకు ఆయన మార్గాన్ని చూపించి మరి తిరిగి వెళ్ళి మనకి ఈ మంచి మార్గాన్ని ప్రబోధించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం మనం గమనించుకోవాలి. ఏ మార్గాన్ని మరి రాజు ఏమంటాడంటే ఆయన మార్గాలు సత్యమైనవి, న్యాయమైనవి అని ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఏ విధంగా మరి దేవుని యొక్క మరి మహిమను కొనియాడుతున్నాడు. అలాగే మనం కూడా ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆ యొక్క మార్గాన్ని మనం అనుసరించినట్లయితే మన దేవుడు మనకు కూడా అటువంటి సమాధాన మార్గాన్ని, న్యాయ మార్గాన్ని, మరి సత్య మార్గాన్ని, జీవ మార్గాన్ని మనకిచ్చి మనం నడిపించడానికి మరి యోబు వలె మనము ప్రత్యేకింపబడిన వారముగా ఆయన మార్గాన్ని వెలగకుండా మన ఆలోచనలు ప్రక్కదారి పట్టించకుండా మరి దేవుని వైపు చూస్తూ అంత భయంకరమైన పరిస్థితుల్లో యోబు ఏ విధంగా మరి ప్రభువాన్ని వేడుకున్నాడు. అయ్యా నీవే నీ కొరకే, ఎందుకంటే నేను సజీవునిగానే దేవుని చూస్తానన్నాడు. అలాగే మరి దేవుడు అతని యొక్క ఆ యొక్క ఆశను నెరవేర్చాడు. మరి రెండంతల ఆశీర్వాదాలు ఆయనకి ఇచ్చి మరి నడిపించినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అలాగే క్రీస్తు వారు వచ్చి మరి అక్కడ మరి అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మరి గొర్రెల వలె మనల నుంచి ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చి ఆయన మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన మరి ఎన్నో మరి కార్యాలు ఆయన ఈ లోకంలో చేశాడు. అలాగే మరి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి మరి ఈ లోకంలో నశించిపోకుండా ఆ యొక్క మరి మరణకరమైన ఆ యొక్క నరక బంధంలో మరి ఆ మండే అగ్నిలో మనం ప్రవేశించకుండా మనల్ని రక్షించడానికి ఆయన మరి తానుగా యవ్వన కాలంలో ఆ యవ్వన రక్తాన్ని మరి ధారపోసిన ఆ గొప్ప దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకోవడానికి ఆయన వైపు చూస్తూ నీ కొరకు నా కొరకు ఏ విధంగా అయితే ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ఆ సిలువలో ఉంటూ కూడా వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మరి ఆయన పలికిన ఆ మాటను బట్టి మనము కూడా మనల్ని సరిచేసుకుని మరి మనము కూడా ఒకరికొకరము ఐక్యత కలిగి సమాధానం కలిగి జీవించడానికి, అలాగే నశించిపోయే ఆత్మలను వారు ఒక్కొక్కసారి మనల్ని తిరస్కరించిన వారిని రక్షించే వారముగా, మన మార్గాన్ని చూసి వాళ్ళు మన మార్గంలో పయనించే వారంగా చేయడానికి మరి ఈ యొక్క మరి సమయంలో మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటే, ఎందుకంటే మనము ఈ మండల కాల ధ్యాన కూటాల్లో మనం ఉంటున్నాము. ఈ రోజుల్లో మనం ప్రభువుని ఎక్కువగా ఆయన చేసిన కార్యాన్ని మనం తలంచుకుంటూ నా కొరకు ప్రభు వారు సిలువలో వేలాడారు, ఆయన నా కొరకు నా యొక్క తలంపుల వల్ల ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడింది, నేను చేతులు చేసిన ఆ పాపముల వల్ల ఆయన చేతులలో ఆ యొక్క మేకులు గుర్చబడినవి, నా కాళ్ళతో చేసిన పాపముల వల్ల ఆయన కాళ్ళలో ఆ మేకులు గుర్చబడినవని మనం తలంచుకుంటూ ఆయన యొక్క ఆ త్యాగాన్ని మనం తలపోసుకుంటూ ఆయన చూపించిన మార్గంలో ఆయన ప్రవచనాలు నెరవేర్చి ఏ విధంగా వెళ్ళారు, అలాగే ఆ ప్రవచనాల ద్వారా మనం రక్షింపబడ్డానికి, ఆ ప్రవచనాలని అనుసరించడానికి, ఆ మార్గాన్ని అనుసరించడానికి మనందరికీ కూడా మరి దేవుడు ఆయన కృపను అనుగ్రహించి మంచి మార్గంలో మనం నడవడానికి ఆయన త్రోవను సరళము చేసి ఆయన జీవ మార్గంలో పయనించి ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మరి దేవుడు ఆయన కృపను అందించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. సోదరి మేరీ డాన్స్ అనేక సత్యాలు మనకు నేర్పించారు. వాక్యమైన వాక్యానుసారంగా మనం నడుస్తున్నట్లుగా మన ప్రార్థన మన సహోదరి మేరీ డాన్స్ గారికి వందనాలండి. వందనాలు తల్లి. ఇప్పుడు మన సహోదరి అన్న మగటిపల్లి నుంచి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ఎవరికైనా ప్రార్థన విజ్ఞాపనలు అవసరం, ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన అవసరతలు చెప్పవలసిందిగా కూర్చొని, అలాగే నేను చెప్తున్నాను మొదటిగా. నేను చెప్తున్నాను. నాకైతే మొన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్